హలో గైస్, పైథాన్ క్రాష్ కోర్స్ చూద్దాం. మనం ఫస్ట్ కామెంట్ నుంచి స్టార్ట్ చేద్దాం. కామెంట్ అంటే ఏం లేదు, అది ఇంటర్ప్రిటర్ అయితే చదవదు, జస్ట్ మనకు అర్థం కావడానికి రాసుకుంటాం. ఇలాగ సపోజ్ ప్రింటింగ్ అవుట్పుట్ టు ద కన్సోల్. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, నాకు అర్థం కావాలి కాబట్టి కామెంట్ రాశాను. ఇది మనం రన్ చేసినా కూడా అవుట్పుట్ అయితే ఏమీ రాదు. ఓకే, సో అది కామెంట్ అనేది ఎప్పుడు హ్యాష్ సింబల్ నుంచి స్టార్ట్ అవ్వాలి. అండ్ మనం అవుట్పుట్ ప్రింట్ చేయడం ఎలాగో చూద్దాం. ఇప్పుడు ప్రింట్ హలో వరల్డ్, అంతే కదా. ప్రింట్ అనే ఒక ఫంక్షన్ యూస్ చేస్తాము, పారెంథసిస్ ఓపెన్ చేస్తాము, స్ట్రింగ్ అయితే కొటేషన్ మార్క్స్లో పెడతాం, అంతే, హలో వరల్డ్. సో ఇక్కడ కొన్ని కామన్ ఎర్రర్స్ ఎలాగొస్తే చూద్దాం. మనం ఓపెన్ చేసిన పారెంథసిస్ని క్లోజ్ చేయాలి. విజువల్ స్టూడియో అయితే ఆటోమేటిక్గా చేసేసుకుంటుంది అది. సో ఇదిగోండి, సింటాక్స్ ఎర్రర్, ఓపెన్ పారెంథసిస్ వాజ్ నెవర్ క్లోజ్డ్ అన్నాడు. సో ఇక్కడ క్లోజ్ చేయడం మనకు అర్థమవుతుంది. అండ్ ఆల్సో మనం కొటేషన్ మార్క్స్ కూడా ఓపెన్ చేసినా క్లోజ్ చేయాలి. సో అన్టెర్మినేటెడ్ స్ట్రింగ్ లిటరల్. సో ఇక్కడ టెర్మినేట్ అంటే ఎండ్ అవ్వలేదు అని అర్థం, అంటే మనం స్ట్రింగ్ని స్టార్ట్ చేసాం కానీ ఎండ్ చేయలేదు. సో ఈ కొటేషన్ మార్క్స్ పెడితే ఎండ్ చేసినట్టు దానికి అర్థం అవుతుంది. ఓకే, సో హెలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ స్ట్రింగ్ కాంకాటినేషన్ చూద్దాం. కాంకాటినేషన్ అంటే రెండు స్ట్రింగ్స్ని యాడ్ చేయడం. సపోజ్ మనం 2+3 అని రాసాం అనుకోండి. 2+3 అని ప్రింట్ చేస్తే 2+3 ఆన్సర్ అనేది అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది 5 అని. సో ఇక్కడ ఎడిషన్ అనే మనం ఒక అర్థమెటిక్ ఆపరేటర్ని వాడాం కదా, ఇదే టైప్ ఆఫ్ ఆపరేటర్ని మనం స్ట్రింగ్స్లో కూడా వాడచ్చు. ఒకవేళ స్ట్రింగ్స్కి వాడితే దాన్ని కాంకాటినేషన్ అంటారు అనమాట. సో హెలో వరల్డ్, ఈ రెండు స్ట్రింగ్స్ని కలిపి ఒకే స్ట్రింగ్ కింద మనం అవుట్పుట్ ఇవ్వచ్చు. ఓకే, 2 సార్లు ఇచ్చాను. హెలో ఒక స్ట్రింగ్ ప్లస్ వరల్డ్ ఒక స్ట్రింగ్. ఇక్కడ స్పేస్ ఇచ్చాను కదా, ఈ స్పేస్ కూడా ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు హెలోకి వరల్డ్కి మధ్యలో స్పేస్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది ఫస్ట్ దాన్ని, ఇది అవుట్పుట్, ఇది సెకండ్ దాన్ని. దీన్ని మనం కామెంట్స్లో పెట్టేద్దాం అది. ఓకే, సో ఇలా మనం రెండు స్ట్రింగ్స్ని కూడా కాంకాటినేట్ చేసి ఒకే స్ట్రింగ్ కింద ప్రింట్ చేయొచ్చు. ఇది సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ అవ్వవు, జస్ట్ ఎడిషన్ మాత్రమే అవుతుంది స్ట్రింగ్స్కి అయితే. అండ్ ఒక న్యూ లైన్ ఎలా ప్రింట్ చేద్దామో చూద్దాం. అంటే ఇప్పుడు హెలో అనేది ఒక లైన్లో రావాలి, వరల్డ్ అనేది ఒక లైన్లో రావాలి, అలా. సో దానికి మనం / అన్ని యూస్ చేస్తాం. హెలో ఎవరీవన్ అనేది ఒక లైన్లో వచ్చేలా. సో ఇక్కడ / అని రాసి మై నేమ్ ఇస్ శంకర్. సో ఇప్పుడు మనం ఇది ప్రింట్ చేసాం అనుకోండి, హెలో ఎవరీవన్ అనేది ఒక లైన్లో వచ్చింది, మై నేమ్ ఇస్ శంకర్ అనేది ఒక లైన్లో వచ్చింది. ఇక్కడ / అని యూస్ చేసాం కదా, ఇది ఫార్వర్డ్ / కాదు, / ఇది. అంటే దాని అర్థం న్యూ లైన్ అని. ఓకే, అండ్ న్యూ లైన్లో ఎలా ప్రింట్ చేయాలో తెలుసుకున్నాం, కాంకాటినేషన్ చేయడం కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఇన్పుట్ ఎలా తీసుకోవాలో చూద్దాం. టేకింగ్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ నుంచి ఇన్పుట్ ఎలా తీసుకోవాలి. జస్ట్ దానికి ఇన్పుట్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాం. పారెంథసిస్లో మనకి స్క్రీన్ మీద ఏం కనపడాలో అది రాస్తాం. వాట్ ఈజ్ యువర్ నేమ్. సో వాట్ ఈజ్ యువర్ నేమ్ అనేది మనకి స్క్రీన్ మీద కనపడుతుంది. అండ్ ఇక్కడ మనం ఇన్పుట్ ఇవ్వచ్చు దీనికి, శంకర్ అలాగా. బట్ మళ్ళీ శంకర్ని మనం యాక్సెస్ చేయాలంటే, అంటే ఇన్పుట్లో మనం ఏదైతే ఇచ్చామో దాన్ని యాక్సెస్ చేయాలంటే దాన్ని నేమ్ అనే, సపోజ్ ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి. నేమ్ అనే కాదు, ఏదైనా వేరియబుల్, ఏ ఆర్ ఎనీథింగ్. కానీ మన వేరియబుల్స్ కూడా మనకు గుర్తుండేలా నేమ్స్ ఇస్తే దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. సో ఇప్పుడు కూడా వాట్ ఈజ్ యువర్ నేమ్ అని వస్తుంది, శంకర్ అని ఇచ్చాను. ఇప్పుడు ఇది నేమ్ అనే వేరియబుల్లో స్టోర్ అయింది. అండ్ స్టోర్ అయిందో లేదో చూడడానికి ప్రింట్ నేమ్ అని ఇచ్చామనుకోండి. అండ్ నోటీస్ చేయండి, ఇక్కడ నేమ్కి మనం కొటేషన్ మార్క్స్ ఇవ్వకూడదు, ఇస్తే అది మళ్ళీ స్ట్రింగ్ అయిపోతుంది. మనం వేరియబుల్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి అక్కడ కొటేషన్ మార్క్స్ ఇవ్వకూడదు. వాట్ ఈజ్ యువర్ నేమ్ శంకర్. ఇప్పుడు కింద శంకర్ అని రావాలి. ఓకే, మనం ఇక్కడ ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో అది స్టోర్ చేసుకుని మళ్ళీ మనకు అవుట్పుట్లో ప్రింట్ చేసింది ఇది. అండ్ ఇక్కడ సపోజ్ ఒక ప్రాంప్ట్ కింద కూడా ఇవ్వచ్చు మనం, హలో, మన కాంకాటినేషన్ ఉంది కదా, హలో ప్లస్ శంకర్. సో ఇక్కడ సపోజ్ మనం సంథింగ్ ఇచ్చామనుకోండి, ఇలాగొస్తుంది హెలో SSS అని. అండ్ ఇక్కడ మనకి స్పేస్ ఉండాలి కదా, ఇక్కడ స్పేస్ ఇచ్చేద్దాం. వాట్ ఈజ్ యువర్ నేమ్ శంకర్, హెలో శంకర్.
ఓకే, ఇలా మన యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుని దాన్ని స్టోర్ చేసుకుని మనం మళ్ళీ దాన్ని ఫ్యూచర్లో అవుట్పుట్లో యూజ్ చేసుకునేది కూడా చూసాం. థ్యాంక్ యూ గైస్. హలో గైస్, మనం లాస్ట్ లెక్చర్లో అవుట్పుట్ ఎలా ప్రింట్ చేయాలి, ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, దాన్ని ఒక వేరియబుల్ ఎలా స్టోర్ చేయాలి, మళ్ళీ దాన్ని ఫ్యూచర్లో ఎలా యూజ్ చేయాలి అనేది చూసాము. సో వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ మనం ఇంట్రడ్యూస్ చేసాం కాబట్టి వేరియబుల్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం చూడబోయేది వేరియబుల్ అప్డేషన్. అంటే అసలు వేరియబుల్ అనేది ఎలా పనిచేస్తుంది, దాని ఫ్లో ఎలాగుంటుందో చూద్దాం. సపోజ్ నేమ్ అని ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశాను, నేను ఈక్వల్ టు పెట్టాను, దానికి వాల్యూ జాక్ అని ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు ప్రింట్ నేమ్ అని ఇచ్చాము అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, అవుట్పుట్ జాక్ అని వస్తుంది. ఓకే నైస్. మళ్ళీ కాసేపటికి నేమ్ అనేది ఇంకొకటి ఇచ్చాను నేను, సపోజ్ జాన్ అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం ప్రింట్ నేమ్ ఇచ్చాను అనుకోండి. ఓకే, ఇక్కడ ఇలా ఇస్తే నేమ్ అని వస్తుంది, ఎందుకంటే కొటేషన్ మార్క్స్ యూస్ చేస్తాను నేను. వేరియబుల్ని యాక్సెస్ చేయరు కాబట్టి కొటేషన్ మార్క్స్ యూస్ చేయకూడదు. సో ఫస్ట్ జాక్ అని వచ్చింది, మళ్ళీ నేమ్ అనేది సేమ్ కంటైనర్లో జాన్ అనేది పెట్టాము. సో సెకండ్ టైం జాన్ వచ్చింది. సో ఇలా వేరియబుల్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. సో సపోజ్ ఇది ఇవ్వలేదు అనుకోండి, ఫస్ట్ నేమ్కి జాక్ అని ఇచ్చాము, నేమ్ అనే వేరియబుల్కి, మళ్ళీ జాన్ అని ఇచ్చాము. ఇప్పుడు నేమ్లో జానే ఉంటుంది, ఇంకా జాక్ అనేది డిలీట్ అయిపోతుంది. ఓకే, సో జాన్ అనే వాల్యూ అనేది నేమ్ అనే వేరియబుల్లో స్టోర్ అయి ఉంది. సో ఇలా వేరియబుల్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం లెంత్ అనేది స్ట్రింగ్కి లెంత్ ఉంటుంది కదా. సపోజ్ జాన్ అనే ఒక స్ట్రింగ్ యొక్క లెంత్ వచ్చేసి 4 క్యారెక్టర్స్ కదా. దీన్ని కూడా మనం పైథాన్లో చూడొచ్చు. ప్రింటింగ్ ద లెంత్ ఆఫ్ అ స్ట్రింగ్ యొక్క లెంత్ అనేది ఎలా డిసైడ్ చేస్తాం, దానికి LDN అనే ఒక ఫంక్షన్ ఉంది, దాన్ని యూస్ చేస్తాం. సో ఫస్ట్ నేమ్ అనేది ఒక నేమ్ ఇచ్చేద్దాం, జాన్. ఓకే, అండ్ లెంత్ అని ఇంకొక వేరియబుల్ మనం డిక్లేర్ చేసుకోవచ్చు, లెంత్ ఈజ్ ఈక్వల్ టు LDN నేమ్. అంటే ఈ నేమ్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ యొక్క లెంత్ అనేది ఈ లెంత్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు లెంత్ అనే వేరియబుల్ని మనం ప్రింట్ చేసామనుకోండి, ఆన్సర్ 4 రావాలి. ఓకే, వచ్చేసింది. ఇంత అవసరం కూడా లేకుండా మనం నేమ్ ఈజ్ ఈక్వల్ టు జాన్ అని ఇచ్చాం కదా, అంటే మళ్ళీ ఈ లెంత్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసి ఆ వేరియబుల్ని ప్రింట్ చేసే బదులు ప్రింట్లోనే లెంత్ ఫంక్షన్ వాడేయచ్చు. మనం దేని లెంత్ ప్రింట్ చేయాలి, నేమ్ యొక్క లెంత్ని ప్రింట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ కూడా 4 అని వస్తుంది. అంటే మనం ఒకే వేరియబుల్ని యూజ్ చేసి కూడా, అంటే మళ్ళీ లెంత్ని ఇంకో వేరియబుల్లో స్టోర్ చేయకుండా కూడా లెంత్ని మనం యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇంకో పని చేద్దాం, ఇన్పుట్ తీసుకుని దాని యొక్క లెంత్ని క్యాలిక్యులేట్ చేద్దాం. వాట్ ఈజ్ యువర్ నేమ్ అనేది మనకి ప్రాంప్ట్ కనపడుతుంది. ఫస్ట్ మనం ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో అది నేమ్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు ద లెంత్ ఆఫ్ యువర్ నేమ్ ఈజ్ LDN నేమ్, డైరెక్ట్గా ఇక్కడ రాసేయచ్చులాగా. సో ఇక్కడ ద లెంత్ ఆఫ్ యువర్ నేమ్ అని ప్రింట్ అయ్యి ఈ నేమ్ యొక్క లెంత్ ఎంతైతే ఉందో అది నంబర్ ఫైనల్లో వస్తుంది అనమాట. సో శంకర్ సపోజ్ 12 రావాలి దీనికి. ఇప్పుడు ఓకే, కెన్ ఓన్లీ కాంకాటినేట్ స్ట్రింగ్ నాట్ ఇంట్. ఇక్కడ చిన్న ప్రాబ్లం వచ్చింది గైస్. ఏంటంటే ఇది ఎంత ఏంటి, ఇది ఒక స్ట్రింగ్, బట్ ఇక్కడ లెంత్ అవుట్పుట్ ఏమి ఇస్తుంది, ఇంటీజర్ అవుట్పుట్ ఇస్తుంది. మనం ముందు కాంకాటినేషన్ చూసాం కదా, ఒక స్ట్రింగ్ని ఒక స్ట్రింగ్తో మాత్రమే మనం కాంకాటినేట్ చేయగలం. మరి లెంత్ అనేది ఇంటీజర్ డేటా టైప్, మరొక స్ట్రింగ్ని మనం ఒక ఇంటీజర్ని కాంకాటినేట్ చేయలేం. సో ఇక్కడ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తామంటే ఒక స్టిర్ అనే ఒక ఫంక్షన్ యూస్ చేస్తాం. అదేం చేస్తుందంటే ఇంటీజర్ని స్ట్రింగ్ కింద మారుస్తుంది. ఓకేనా, వాట్ ఈజ్ యువర్ నేమ్, శంకర్. ఇక్కడ చివరిన ఒక స్పేస్ ఇచ్చాను కదా, అందుకని ద లెంత్ ఆఫ్ యువర్ నేమ్ ఇస్ 13 అని వచ్చింది.
ఆర్ ఇక్కడ మనకి స్పేస్ రావాలంటే ఇక్కడ స్పేస్ ఇచ్చేయచ్చు. ఇంకొకసారి రన్ చేస్తున్నా చూడండి. ఇక్కడ కాదు, శంకర్. ఇప్పుడు ఎంత రావాలి? 6 రావాలి. ద లెంత్ ఆఫ్ యువర్ నేమ్ ఈజ్ 6. ఓకేనా? ఇక్కడ జస్ట్ కాంకాటినేషన్ చేసినప్పుడు అది ఐడియా ఉంచుకోండి, ఈ లెంత్ అనేది ఒక ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది ఈ ఫంక్షన్ అనేది. బట్ మన ఇంటీజర్ని, ఇది ఒక స్ట్రింగ్ కదా, ఇంటీజర్ని స్ట్రింగ్ని కాంకాటినేట్ చేయలేం, రైట్? అలా మనం అవాయిడ్ చేయడానికి ఈ యొక్క ఇంటీజర్ని స్ట్రింగ్ కింద మారుస్తున్నాం. దాన్ని జస్ట్ str అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. ఆర్ మళ్ళీ మీకు ఇది బాగా కాంప్లెక్స్గా ఉంది, ఒకే లైన్లో ఎక్కువ కోడ్ రాస్తాం అనిపిస్తే లెంత్ అని ఇంకొక మనం వేరియబుల్ని చూసుకుని దాన్ని మళ్ళీ స్ట్రింగ్లో రాసుకుని లెంత్ ఆఫ్ నేమ్. సో ఇది నేమ్ యొక్క లెంత్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్లో లెంత్ అనే వేరియబుల్లో స్టోర్ అయింది. ద లెంత్ ఆఫ్ యువర్ నేమ్ ఇస్. ఇప్పుడు డైరెక్ట్గా మన స్ట్రింగ్ కాంకాటినేషన్ చేసినట్టు చేసేయచ్చు. లెంత్ ఇక్కడ కొటేషన్ మార్క్స్ పెట్టకూడదు, వేరియబుల్ని యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి. వాట్ ఈజ్ యువర్ నేమ్? శంకర్. ద లెంత్ ఆఫ్ యువర్ నేమ్ ఇస్ 6. సో ఇక్కడ ఇంకొక వేరియబుల్ని యూజ్ చేశాను. ఇలా చేస్తే ఏంటంటే చదివే వాళ్ళకి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. ఒకే లైన్లో ఎక్కువ కూడా రాసేసినా కూడా రీడర్స్కి ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఇది మనం డేటా టైప్ మ్యానిపులేషన్లో కూడా వెళ్ళిపోయాం అప్పుడే, ఎందుకంటే ఎగ్జాంపుల్ వచ్చింది కాబట్టి. ఓకే, మంచిది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు కొన్ని కన్వెన్షన్స్ చూద్దాం. కన్వెన్షన్స్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ నేమింగ్ వేరియబుల్స్. మనం వేరియబుల్స్ని ఎలాగైనా నేమ్ చేసుకోవచ్చు, కానీ కొన్ని రూల్స్ ఉన్నాయి వేరియబుల్స్ని నేమ్ చేసేటప్పుడు. ఒకటి, మేక్ ష్యూర్ దే ఆర్ డిస్క్రిప్టివ్. అంటే ఇప్పుడు పైన సపోజ్ చూడండి, నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అని ఇచ్చాను అంటే ఖచ్చితంగా మనం ఆ వేరియబుల్లో ఏం స్టోర్ చేసామో మనకు ముందే అర్థమైపోతుంది. అదే ఏయో బియో అని ఇచ్చామనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు అంటే మళ్ళీ ఏ ఎంటర్ అవ్వని మనం ఆలోచించుకోవాలి, మళ్ళీ కోడ్ వెనక్కి వచ్చి చూసుకోవాలి. అలా కాకుండా మనం ఇచ్చిన వేరియబుల్ నేమ్ అనేది మనకు అర్థమయ్యేలా ఇస్తే మంచిది. డోంట్ యూస్ స్పేసెస్ బిట్వీన్ వేరియబుల్స్. ఎర్రర్ వచ్చేస్తుంది అప్పుడు. లెంత్ ఆఫ్ ఫంక్షన్, ఇలా ఏమన్నా వేరియబుల్ నేమ్ ఇద్దాం అనుకున్నాం అనుకోండి, ఈ ఫంక్షన్ ఒకటే తీసుకుంటుంది అది నేమ్లో, లెంత్ ఆఫ్ అనేది మళ్ళీ వదిలేస్తుంది. సపోజ్ ఇలా ఇచ్చామనుకోండి, ఇది కరెక్ట్ కోడే కానీ ఇక్కడ వేరియబుల్ నేమ్ తప్పు వచ్చింది కాబట్టి ఇన్వాలిడ్ సింటాక్స్ అన్నాడు. సో జస్ట్ ఇక్కడ ఒకటే నేమ్ ఇచ్చామనుకోండి, ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని, అది కరెక్టే ఎందుకంటే ఎర్రర్స్ రాలేదు. ఇప్పుడు మనకి నిజంగా స్పేసెస్ కావాలనుకోండి, ఆ స్పేసెస్ ప్లేస్లో అండర్స్కోర్ యూజ్ చేయండి. లెంత్ ఆఫ్ ఫంక్షన్, అది మనం చదివినప్పుడు స్పేసెస్ ఉన్నట్టుగానే మనం చదువుతాం. సో ఇది మళ్ళీ కరెక్ట్ డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్లే, ఎందుకంటే ఇదంతా ఒకటే వేరియబుల్ నేమ్ కింద పైథాన్ అర్థం చేసుకుంటుంది. అండ్ థర్డ్ రూల్ వచ్చేసి డోంట్ స్టార్ట్ విత్ నంబర్స్. సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు శంకర్ అని రాసాం కదా, ఇది వ్యాలిడే. బట్ 1 నేమ్ 2 నేమ్ అలా రాసాం అనుకోండి, దానికి అర్థం కాదు, ఇన్వాలిడ్ డెసిమల్ లిటరల్ అంటుంది. సో ఇక్కడే మనకి ఎర్రర్ అనేది అర్థమైపోతుంది. అండ్ డోంట్ స్టార్ట్ విత్ నంబర్స్. అండ్ ఆల్సో డోంట్ స్టార్ట్ విత్ స్పెషల్ సింబల్స్, రైట్? ఐ మీన్ స్పెషల్ వర్డ్స్. మనం ఇప్పటికి వచ్చి ఏం స్పెషల్ వర్డ్స్ చూసాం? ప్రింట్ అనే స్పెషల్ వర్డ్ చూసాం. దానికి ఒక మీనింగ్ ఉంది ఆల్రెడీ, పైథాన్కి అదంటే ఏంటో తెలుసు. అండ్ ఇన్పుట్ అనేది కూడా ఉంది, దాని మీనింగ్ కూడా పైథాన్కి తెలుసు. అలాగే లెన్ అని ఉంది, అలాగే స్టిర్ అని ఉంది. సో ఇలాంటివి మనం వేరియబుల్స్లో యూజ్ చేయకూడదు. ఇప్పుడు ప్రింట్ ఈజ్ ఈక్వల్ టు శంకర్ అన్నాం అనుకో, మనం ప్రింట్ అనే ఫంక్షన్ యాక్సెస్ చేయడం ట్రై చేస్తున్నామా, లేదంటే మనం ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చామనేది దానికి అర్థం కాదు. ఇక్కడైతే అది రన్ చేసింది, కానీ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. సో ఇలాంటి వర్డ్స్ కొన్ని ఉన్నాయి కదా పైథాన్, అవి యూజ్ చేయకుండా ఉండడమే మంచిది. అవి కాకుండా వేరే నేమ్స్ యూజ్ చేసుకుంటే మనకు కూడా చదవడానికి ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ గైస్.